నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితురాలు మన తనుష్క అమ్మ. అయితే చాలామంది కమెంట్స్‌లో, వాట్సాప్ మెసేజెస్‌లో కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ముఖ్యంగా అప్పుల సమస్యకి మరి పరిహారం కావాలి, అమ్మ చేత చెప్పించండి అని చెప్పి. అయితే మరి మనకున్నటువంటి అప్పుల బాధ నుంచి బయటపడాలి అంటే మరి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయా? పరిహారం ఏంటి? ఒక్కసారి మరి తనుష్క అమ్మ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ అయితే చాలామంది దాదాపు చాలామంది అనేదానికన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుల్లో అవును. దాదాపుగా పైకి చెప్పుకోలేకపోతున్నారు తప్ప ఏదో ఒక సమస్య, ముఖ్యంగా ఎంతో అంతో అప్పుల బాధ. అవును. ఎంత ఉన్నవాడికి అంత అప్పు బాధ ఖచ్చితంగా ఉంది అనడం వాస్తవం. అవును. అయితే బయటకి ఏంటంటే ఒకలాగా అనిపిస్తారు, ఎవరికి వాళ్ళు విపరీతంగా సఫర్ అయిపోతున్నారు. కానీ అవును. ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలంటే నిజంగా దానికి పరిహారం ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఇది నా ప్రశ్న కాదు, మీ అభిమానుల ప్రశ్న అమ్మ. ఓకే అండి. అయితే అప్పులు అనేది ఇప్పుడు కొన్ని జాతకాల్లో చూడండి, ఒకరోరికి అప్పులు ఎందుకు వస్తుందంటే, కొన్ని జాతకాన్ని పెట్టి పిల్లల వల్ల వస్తాయి. పిల్లలంటే పిల్లలకు పెళ్లి చేసినప్పట్లోంచి, లేదు వాళ్ళకు అసలు పిల్లల చదువు గురించి చాలా ఖర్చు పెట్టేసాము అప్పట్లోంచి అప్పులైంది అంటారు. కొన్ని జాతకాలు ఏంటంటే వాళ్ళు ఏదైనా హౌస్ కొనుక్కున్న తర్వాత అప్పులు ఎక్కువైపోతుంది. వాళ్ళకి అది కూడా జాతక రీతిగా అసలు దేనికి సంబంధించింది ఏదన్నా ఇప్పుడు వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ 4th హౌస్లో ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ప్రాపర్టీ కొన్న తర్వాత అప్పులు వస్తుంది. సో అందరికీ పిల్లలు చదివించేదాని వల్ల, లేదు వాళ్ళకి ఏదో పెళ్లి చేసేదాని వల్ల ఖర్చు అంటే అప్పులు అవుతుందని కాదు, వాళ్ళ వాళ్ళ జాతకాన్ని పెట్టి అక్కడ అప్పులు దేనివల్ల అసలు వస్తుందని. అంటే కొంతమంది చెప్తారు, మా పాపకు పెళ్లి చేశామండి, అప్పట్లోంచి మాకు అస్సలు కలిసి రాలేదు, ఎక్కువ సమస్యలు అవుతుంది, మా పాప ఇంట్లోంచి వెళ్ళిన తర్వాతలోంచి మాకు అసలు రుణ బాధలు ఎక్కువైంది అంటారు. అది నిజం. అవును. కొంతమంది ఇల్లు కట్టాక, కొంతమంది బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి చాలా లాస్ అయిపోయి అట్లా అప్పులు అయిపోతారు. సో అంటే కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ లేదు తెలిసిన వాళ్ళకి అప్పులు ఇచ్చి అట్లా కూడా వాళ్ళ అప్పులకు అంటే అప్పుల బాధల్లో వీళ్ళు పడతారు. అసలు చెప్పాలంటే ఒకరికి హెల్ప్ చేసి కూడా అంటే జాతకాన్ని పెట్టి వాళ్ళకి ఎవరు వల్ల అప్పులు వస్తుంది అనేది మన జాతకంలో ఫస్ట్ చూస్తే తెలిసిపోతుంది. సో అప్పుడే మనం చూడంగానే చెప్పేస్తాం మీకు దీనివల్ల అప్పులు అయిందని, కొంతమందికి వ్యాపారం చేసి అప్పులు అయిందని. సో ఇలా కనిపెట్టేస్తాం. బట్ ఇప్పుడు కూడా ఒక క్లయింట్, మీరు కావాలంటే మాట్లాడండి, వాళ్ళు ఒక మంచి జ్యువెలరీ షాప్ పెట్టుకున్న వాళ్ళు, అసలు చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, కానీ ఏమైందంటే సడన్గా వాళ్ళకి బిజినెస్లో చాలా ప్రాబ్లమ్స్, సో అప్పులు ఎక్కువ అయిపోయినాయి. సో వాళ్ళ మాటల్లోనే మీరు కూడా విని తెలుసుకోవచ్చు. మాట్లాడడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకు తెలిసి మన వ్యూవర్స్ కి వినడం కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా నాకు ఈ సమస్య దీని వల్ల సాల్వ్ అయ్యింది, నేను దీని వల్ల ఆనందంగా ఉన్నానని చెప్పినప్పుడు డెఫినెట్ గా ఆ ఫీల్ వేరే. మీ క్లయింట్స్ ఆ ఆనందం మరి మాట్లాడించేయండి అమ్మా. తప్పకుండా అండి. ఎందుకంటే వీళ్ళు సమస్యల్లోంచి బయటపడారని వాళ్ళ మాటలతో వాళ్ళు చెప్పడం ఇంకా విన్నప్పుడు నిజంగా మనకు అక్కడే సగం కొండంత బలం రావడం ఉంటుంది. అవునండి. హలో హలో మేడం. మేడం అదే నేను ఇప్పుడు ప్రోగ్రామ్కి వచ్చాను. ఓకేమ్మా, ఇప్పుడు లైవ్ లో ఉన్నాను. ఒక్కసారి ఆ మేడంతో మాట్లాడతారా? 1 minute అంటే మీరు చెప్పండి, ఏం విషయం చెప్పండి. ఇప్పుడు ఇదేం రికార్డింగ్ దే, నో ప్రాబ్లం, చెప్పండి. మీ గురించి మీ ఉన్న ఫీడ్బ్యాక్ ఏందో చెప్పండి. ఓకే, మీరు అప్పుల బాధలోంచి బయటపడారు కదా, ఆ విషయం ఉన్నదే చెప్పండి. హలో, నమస్కారం అమ్మా. నమస్తే మేడం. అమ్మా, మీరు అమ్మని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? మీ పేరు తెలుసుకోవచ్చా? నేను నా పేరు రజియా మేడం. రజియా. ఓకే. రజియా ముస్లిం అమ్మా? దుజాక్లలో మేడం. ఓకే ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? ఏ సమస్య నుంచి మీరు బయటపడ్డారు? మేము ఇదే అప్పుల సమస్యతో ఉన్నాము, అప్పుల సమస్యతో బాధపడుతున్నాము, చాలా ఇబ్బందులో ఉన్నాము. అది మేడం గురించి తెలుసుకొని ఆమెతో అది ధనవశీకరణ తీసుకున్నాము. చాలా బాగా పనిచేసింది, చాలా బాగా పనిచేసింది. అసలు మేము ఆ సమస్య నుంచి బయటపడినాము, మాకు చాలా బాగా హ్యాపీ అయింది, చాలా బాగున్నాము. ఇప్పుడు మనీ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుందమ్మా? సంతోషం అమ్మా, సంతోషం. చాలా బాగా అయిపోయింది. మేము అసలు ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడినాం మేడం, చాలా హ్యాపీ అయినాం మేము. చాలా బాగా జరిగింది. అసలు ఇంత మిరాకిల్ జరుగుతుందని, ఇంత అద్భుతంగా పనిచేస్తుందని కూడా ఊహించలే మేము. ఊహించని విధంగా మాకైతే బాగా జరిగింది మేడం. చాలా
దానికి ముందు చాలా సఫర్ అయ్యారమ్మా మీరు? అమ్మని కలిసే ముందు బాగా బాధపడ్డారు? అమ్మని కలసక ముందు చాలా సఫర్ అయినాం మేడం. అసలు ఎంత సమస్యలో ఉన్నామంటే అంత సమస్యలో ఉన్నాము. ఎంత ఇబ్బందులు అంటే అసలు బయట పడతామా లేదా ఈ సమస్య నుంచి అనే టెన్షన్, బాధ చాలా ఉన్నాం మేడం. కానీ ఆ సమస్య నుంచి బయట పడినాం. చాలా సంతోషం మేడం మాకైతే. చాలా బాగా జరిగింది. మీ మాటల్లో కూడా ఆనందం బాగా అర్థమవుతుందమ్మా మాకు. అవును మేడం. ఆ ఫీల్ అంతా మేము అనుభవించినాం కాబట్టి జరిగింది మేడం. అది అట్లా వచ్చింది. నిజంగా దేవుడు దిగొచ్చినాడా, ఇంత సమస్యని తీర్చినాడా అన్నంత విధంగా చాలా హ్యాపీ అయినాం మేడం. మాకు అయితే చాలా బాగా జరిగింది మేడం. చాలా చాలా సంతోషం నుంచి పూర్తిగా బయటపడినాము. ఓకే అమ్మా, చాలా సంతోషం అమ్మా. మీ ఆనందము మీ మాటల్లో చాలా బాగా అర్థమవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. అసలు ఏంటమ్మా ఇంతకు ముందు కాల్లో క్రిస్టియన్ ఆవిడ, అసలు ఇప్పుడు ముస్లిం, అసలు ఈ మతం ఆ మతం అని లేదు, ఏం కాదు. ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు చూడండి. అవునండి, అసలు ఆమెనే చెప్పేశారు. వాళ్ళ నేమ్ చెప్పమంటే నేను అడిగానంటే పేరు ఇక్కడ చూసినప్పుడు ఏదో ఆరిఫ్ ముస్లిం నేమ్, నాకు ముందే డౌట్ వచ్చింది. అడిగేసరికి రజియా రజియా. అవును, అస్సలు వాళ్ళు ఎందుకంటే వీళ్ళు హిందూస్ని చేస్తారా లేదా అని ఒక్క విషయం, నేను ఎప్పుడు వీళ్ళకి ధన వశీకరణం వెళ్ళింది. సో అదే చెప్పారు కదా, ధన వశీకరణం అనేటప్పుడు ఏంటంటే దగ్గర ఎక్కువ అప్పులు వాళ్ళది. అసలు చెప్పాలంటే దాంట్లోంచి బయటపడతామా లేదని అసలు వీళ్ళ హస్బెండ్ ఇద్దరు నాతో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు, మేడం మేము మీ మీద మీ మాట నమ్మకం వచ్చి, సో నేను వేరే ఓల్డ్ క్లయింట్ మాట్లాడింది కూడా విన్నాను, అవి కాకుండా మీరు చెప్పే విషయాలన్నీ కరెక్ట్ చెప్పారు. సో ఈ సంవత్సరంలోంచి మేము బాధపడుతున్నామని కూడా మీరు చెప్పేశారు. మీ మాట చాలా నమ్మకం ఉంది మేడం, మీరు చేయండి. నేను ఒక్క మాట అన్నా, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా కానీ ఇక్కడ అందరూ కామనే, అంతే అంతే, హిందూ కూడా అంతే, అందరూ అంతే. నేను ఒక్క మాట అన్నా, అయితే మీరు నన్ను నమ్మారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క జీవరాశిలో దేవుడు ఉంటాడు. సో అలానే ఇది చేపిస్తున్నాడు అంతే. మీరు చేస్తారని అంటే నన్ను నమ్మొద్దు, ఈ పూజల్ని నమ్మి చేయండి అంతే. అయితే చేస్తాం, మంచిగా చేస్తాం. ఏ ఒక చిన్న విషయమైనా మీరు తెలుసుకోవచ్చు. మా ఆఫీస్లో వేరే మేడం ఉంటారు, వాళ్ళు మాట్లాడి మీకు పూజ విషయాలు చెప్తారు. సో తప్పకుండా మీరు కనుక్కోవచ్చు ఏ డౌట్ ఉండని. వీళ్ళు ప్రతిదీ అంత పర్ఫెక్ట్ ఫాలో అయినారు. అన్ని అప్పులు క్లియర్ అయిపోయిందండి. వాళ్ళు అదే అంటున్నారు, అసలు మేడం ఎంత నిజంగా మాకు ఎంత ఆవిడ మాటల్లో కూడా అర్థమవుతుంది. ఇంకొక ఇది విన్న ఎవరికైనా సరే, ఈవెన్ నాకైనా ఎవరికైనా మన వ్యూవర్స్ కైనా ఏమనిపిస్తుందమ్మా, మాకు కూడా చెప్పరా, కూడా ఇవ్వరా, ధన వశీకరణ, మనీ మనల్ని అట్రాక్ట్ చేయాలి అనుకుంటాం. నా మనీ మనకి అట్రాక్ట్ చేయాలంటే మన వ్యూవర్స్ కోసం ఒక చిన్న పరిహారము ఇంకేం చేయొచ్చు? ఓకే చెప్పండి. సో ఖచ్చితంగా అయితే ఒకటి చెప్తాను. సో విపరీతమైన బాధలు, విపరీతమైన అప్పులు, విపరీతమైన కష్టాలు, ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి అయితే అప్రోచ్ అవ్వండి. అమ్మని ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో పర్సనల్గా ఇండివిజువల్గా తీసుకుని చేసిన జాతకానికి సంబంధించి పరిహారం వేరే ఉంటుంది. అది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. పరిహారము అంటే ఓవరాల్గా అందరికి ఇచ్చేది అది ఒక జస్ట్ పరిహారం అంతే. జస్ట్ అది చేసుకుంటే చిన్న రిలీఫ్ ఇస్తుంది, లైక్ పెయిన్ కిల్లర్ ఇమీడియట్ గా. బట్ కంప్లీట్ సొల్యూషన్ అనేది ఇండివిజువల్ గా తీసుకోవాలి. అవునండి, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఆమె కూడా ఏంటంటే జాతకం చూసాం, జాతకంలోంచి వాళ్ళకి రుణ బాధలు ఎందుకు వస్తుంది, అసలు ఏ గ్రహాలు నెగిటివ్ ఉందో, బట్ దానికి తగినట్టుగా రెమెడీ ఇచ్చి ధన వశీకరణం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడుతున్నారు. ఇప్పుడు మన కామన్గా ఏందంటే అసలు రుణకారకుడు ఎవరు? కుజుడు. సో ఇప్పుడు రుణ బాధలు ఉండే వాళ్ళు ఏంటంటే రుణకారకుడు కుజుడు, కాబట్టి కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి అని చెప్తూ ఉంటాం. అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళ్ గాడ్, సో మురుగడు అని చెప్తారు. సో ఆయనకు సంబంధించిన తిథి ఒకటి ఉంటుంది, అది వచ్చి షష్ఠి తిథిని, 6వ తిథి అనమాట. సో ఆ తిథి వచ్చి పంచమి అయిన నెక్స్ట్ డే. సో అప్పుడు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి అంటే తను వచ్చి ఏంటంటే జ్యోతిలోంచిదా వచ్చిండు ఆయన. సో అందుకని ఆయనకు దీపం చాలా ఇంపార్టెంట్. అంటే మనం జనరల్గా కార్తీక దీపం అంటే కూడా ఆయన గురించే మేజర్గా ఉంటుంది. అంటే అప్పుడు ఆయనకు ఎలా పెట్టాలి, పూజ ఏం చేయాలి అంటే మన ఇంట్లో షణ్ముఖ చక్రం అనేది ఒకటి వేసుకోవాలి. షణ్ముఖం అంటే సుబ్రహ్మణ్య స్వామి, అది ఒక్క చక్రం వేసి మనం ఒక పీట మీద బియ్యం పిండితో వేయవచ్చము, లేకపోతే మనం ఒక చాక్ పీస్తో కూడా వేసేసి తర్వాత కూడా దాంట్లో దీపం వెలిగించాలి. దీపం ఎలా వెలిగించాలి అంటే 6 దీపాలు ఆ చక్రంలో వెలిగించేసి మధ్యలో ఒక దీపం, అది సుబ్రహ్మణ్య స్వామిగా భావించాలి. సో అలా భావించి ఆయనకి ఏం చేయాలి అంటే
అసలు ఆయనకు ఇష్టమైనది వచ్చి ఎండు ఖర్జూర పండ్లు. తర్వాత ఏందంటే తనకు వచ్చి జనరల్గా ఏ అరటి పండు ఏదైనా ప్రసాదం పెట్టినా సరిపోతుంది. కానీ ఆయనకు మంత్రం, ఆయనకు సంబంధించిన మంత్రం వచ్చి స్కంద షష్ఠి కవచం ఉంటుంది. అది వినుకుంటూ తనకు పూజలు అంటే పువ్వులతో అర్చన చేసి, అవి కాకుండా గాయత్రి మంత్రం ఆయనకు ఉంటుంది. సో అది కూడా చదువుకుంటూ ఆయనకు విడి పువ్వులతో చదవచ్చు, అర్చన చేసుకుంటూ దాని తర్వాత ఏంటంటే తనకు ప్రసాదం పెట్టి ఆరతి ఇవ్వాలి. ఇలా 6 షష్ఠి తిథులు చేస్తాను మొక్కుంటే వాళ్ళకి తప్పకుండా ఏమవుతుందంటే 6 తిథి అంటే కంప్లీట్ అయ్యే లోపల మాక్సిమం వాళ్ళకి ఒక సొల్యూషన్ దారి చూపిస్తాడు. ఒకటి వాళ్ళు దాంట్లోనే వాళ్ళకి క్లియర్ అయిపోతుంది. లేకపోతే మరీ ఎక్కువ రుణ బాధలు ఉంది అంటే అప్పుడు జాతక చక్రం తప్పకుండా చూడాలి. సో అట్లా కంప్లీట్ సొల్యూషన్ వచ్చేస్తుంది. అవును, ఎందుకంటే జాతకం చూపించుకునేదానికి కూడా ఆయన ఒక అనుగ్రహం ఉండాలి. అంతే, అవును, నిజంగా నేను ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పుడు అయింది. మీకు అయింది కదా, అంతే, ఒక టైం రావాలి దేనికైనా. అవును. ఓకే, సో అందుకే మీ జాతకం కూడా మొన్న చూసాము, తర్వాత మీకు రెమెడీ ఇచ్చాము. చూపిస్తే మీకు అర్థం అవుతుంది. ఇంత వర్క్ చేస్తారా అమ్మ, మన మీద ఎంత వర్క్ చేస్తారా, ఏదో చెప్పేయడం కాదు, మన మీద ఎంత టైం స్పెండ్ చేసి ఎంత వర్క్ చేస్తారో అది చూసి మనకంటూ మనకి పంపించిన ఆ వస్తువులు చూస్తే అర్థమవుతుంది. కాకపోతే యాక్చువల్గా అయితే నేను చూపించేస్తాను మీ అందరికి, మీకు తెలుసు. కానీ ఎందుకు చూపించట్లేదు అంటే చూపించకూడదు అంట, కొన్ని వాళ్ళ జాతక రీతిగా ఉంటుంది కాబట్టి చూపించకూడదు. కానీ అవి మనకి స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. సో డెఫినెట్ గా హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ ఎంతో చక్కటి పరిహార మార్గాన్ని అందించారమ్మా అప్పుల బాధకు సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎస్, చూసారు కదండి, మరి మన వ్యూవర్స్ చూస్తున్న చాలా మంది అప్పులతో సతమతం అవ్వచ్చు, ధనం మనల్ని ఆకర్షించట్లేదే, ఎంత చేసినా ఇంతే ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. ఇలా డబ్బుకి సంబంధించి బాధపడే ఎవరైనా, అప్పుల బాధతో సఫర్ అయ్యే ఎవరైనా, ధనం మనల్ని ఆకర్షించట్లేదు అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ఈ చిన్న పరిహారాన్ని ఫాలో అవుతూనే ఇన్స్టెంట్ పెయిన్ కిల్లర్ లాగా, సో ఖచ్చితంగా పర్సనల్గా ఒక్కసారి జాతక పరిశీలన ద్వారా మీకు తగినటువంటి పరిహార మార్గాన్ని తెలుసుకుంటే మరింత చాలా చాలా బాగా జీవితం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సో డీటెయిల్స్ కోసం మీరు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మన తనుష్క అమ్మకి అపాయింట్మెంట్ తీసుకోండి.